కిక్ రావాలంటే వెయ్యాలి మందు. ఒక సినిమా చూసి కిక్ వస్తుందంటే అందులో ఉంటారు నందు. థ్యాంక్ యూ. అంటే మీ ప్రమోషన్స్ లెవెల్లో వెళ్ళాం బ్రో. అసలు ఏంటి బ్రో ఆ ప్రమోషన్ ఏంటి? ఆ ప్రమోషన్ అసలు మామూలు లేదు. అసలు ఆ స్ట్రాటజీ ఏంటి అని అంటే ఏం లేదు బ్రో, సినిమాని రకరకాలుగా జనాల్లో 100% జనాలకి సినిమాలు తెలియాలి. నేను చేసిన నా మీద నిర్మాత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, కోట్లు పెడుతున్నారు. నాదో మినిమం బాధ్యత కదా ఆ సినిమా జనాలకి ఉంది అని తెలిసేది నా రెస్పాన్సిబిలిటీ ఒక యాక్టర్గా. అది చేస్తున్నాను. ఆ ఐడియాస్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎవరు ఇస్తున్నారు అంటే ఇంకంతేవరో మా టీము మేము కూర్చుంటాం రాత్రి పగలు ఆలోచించి మాలో మేము జుట్టు పీక్కుని కొట్టుకొని తిట్టుకొని 100 స్ట్రాటజీలు వేస్తాం. అందులో కొన్ని క్లిక్ అవుతాయి, వెళ్తాయి, కొన్ని అవ్వని ఉంటాయి. అంటే ఒక హీరోగా వచ్చిన తర్వాత ఆ స్టేజ్లో కొన్న తర్వాత అంటే ఒక రోడ్ ఎక్కి ఇలాంటి డెలివరీ బాయ్ ఇలాంటివి చేయడం అనేది ఇప్పుడున్న జనరేషన్లో కరెక్ట్ అంటారా అంటే ఏం చెప్తారు? రైట్ రాంగ్ అనేది ఏం లేదు బ్రో ఇక్కడ. నాకు తెలిసి ఆటోనగర్ సూర్యాలో నాదే డైలాగ్ ఉంటుంది, ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పే డిక్షనరీ ఏది లేదు ఇక్కడ అనేది. సో మనకి ఎవరిని మనం ఇల్లీగల్గా ఆర్ నొప్పించకుండా మోసం చేయకుండా అనేది ఏదైనా చేస్తుంటాం. అలాంటివి ఎంతవరకు ఉపయోగపడుతుంది బ్రో? చాలా ఉపయోగపడుతుంది బ్రో, బాగా. అసలు లేదు అంటే మన సినిమా ఉంది అని తెలియాలంటే పెద్ద హీరోల సినిమాలు అంటే తెలుస్తాయి, కానీ నా రేంజ్ హీరోల సినిమాలు తెలియాలంటే అంత చేస్తేనే అగ్లీ స్టోరీ ఉందని తెలుస్తుంది, అంటే తెలియదు. ఓకే బ్రో, అగ్లీ స్టోరీ ఇంత సక్సెస్ అయింది ఎలా అనిపిస్తుంది అంటే? వెరీ హ్యాపీ బ్రో, చాలా హ్యాపీ. స్పెషల్లీ నాకు రివ్యూస్ అన్ని 1 man షో అని రాస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ మనం ఉన్న స్టేజ్ నుంచి ఒక మెట్టు ఎదగడానికి హెల్ప్ అయింది అనుకోండి సినిమా. ఓకే బ్రో, ఇప్పుడు కార్తిక్ లాంటి క్యారెక్టర్స్ అనేవి ఇప్పుడున్న జనరేషన్లో చాలా ఎక్కువ మంది అయిపోయారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? అలా ఉండకండి ప్లీజ్. అదొకటే చూపిస్తారు అంతే. ఓకే బ్రో, ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏ రకంగా ఉంటాయి బ్రో? అంటే ఇప్పుడు తీసుకున్నవన్నీ అన్ని నెక్స్ట్ చేసే 2 సినిమాలు అవుట్ అండ్ అవుట్ కామెడీ 2 చేస్తున్నాను బ్రో. ఒకటేమో ఒక సోషల్ సెటైర్, సోషల్ సెటైర్ అంటారా, అదే అంటే మనకి సిస్టంలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి ఒక సినిమా చేస్తాను, ఎంటర్టైనింగ్గానే బట్ ఒక సోషల్ సెటైర్. ఇంకోటి ఒక వెరీ మలయాళం సినిమా స్టైల్లో ఒక లవ్ స్టోరీ చేస్తున్నాను. ఓకే బ్రో, మీరు ఒక 19 years అయింది ఫీల్డ్కి వచ్చి, ఇప్పుడు మీకు ఆ సక్సెస్ వచ్చిందా అని అంటే ఏం చెప్తారు? ఎంత సక్సెస్ వచ్చిందనేది క్వాంటిఫికేషన్ లేదు బ్రో. ముందు కన్నా బెటర్గా ఉన్నాయి. చేతిలో 4 సినిమాలు ఉన్నాయి దేవుడి దయ వల్ల, పేరెంట్స్ బ్లెస్సింగ్స్, ఆడియన్స్ లవ్ చూపిస్తున్నారు కాబట్టి ముందు కన్నా అయితే బెటర్ సక్సెస్ వచ్చింది. ఇది సక్సెస్కి ఇంకా ఎంత స్పేస్ ఉందనేది చూడాలి. ఓకే బ్రో, ఒక యాంకర్గా, ఒక యాక్టర్గా, ఒక ప్రొడ్యూసర్, అన్ని రంగాల్లో మీరు ఉన్నారు. అంటే మీకు ఇష్టమైన ఫీల్డ్ ఏది అని అంటే? యాక్టర్గా ఆర్ లేదంటే ఒక ఫిల్మ్ మేకర్గా డైరెక్షన్ చేయాలనేది కూడా నాకు ఇంట్రెస్ట్. ఈ 2 నాకు బాగా ఇష్టమైనటువంటి. ఓకే బ్రో, అంటే మీరు ఎక్కువగా లీడ్ క్యారెక్టర్గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తారు, యాంకర్గా చేస్తుంటారు. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వీటిగా చేసే అవకాశం ఉందా బ్రో? నేను ఒక పెద్ద బ్యానర్లో పెద్ద సినిమాలో ఆల్రెడీ నేను సెకండ్ లీడ్గా సినిమా జరుగుతుంది బ్రో. ఇంకొక 6 days షూటింగ్ చేస్తే ఈ జూన్ 1వ తారీఖు నుంచి అది అయిపోతుంది. అందులో ఆయన పెద్ద హీరోతో కూడా కాదు, ఒక మంచి హీరోతో, చాలా మంచి హీరో, చాలా మంచి యాక్టర్ అతనితో నేను సెకండ్ లీడ్గా సినిమా చేస్తున్నాను. ఎందుకంటే నాకు రోల్ నచ్చింది, ఆ డైరెక్టర్ చాలా నచ్చారు. అలా అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను బ్రో, అలా ఏం లేదు. ఓకే బ్రో, ఒక మూవీ అంటే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి స్టోరీ వస్తే ఎక్కువ మంది చూడరు, అలాంటిదే మలయాళంలో తీస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది అనేసి అనుకుంటున్నారు. ఎందుకు ఇది ఇలా జరుగుతుంది అని అంటే అది ఇట్ ఈస్ జస్ట్ అదేం లేదు బ్రో. ఒక్కొక్క జియోగ్రఫికల్ డెమోగ్రఫీకి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అక్కడ వాళ్ళు అలాంటి సినిమాలు చూస్తారు. మనం కొంచెం ఎక్కువ కమర్షియల్ సినిమాని చూసి పెరిగిన వాళ్ళం కాబట్టి మన తెలుగు సినిమాని అలా ఉంటేనే ఇష్టపడతాం. అది వాళ్ళ సినిమా కింద చూస్తాం కాబట్టి వాళ్ళ సినిమా అలా నచ్చుతుంది, వాళ్ళలా మనం తీస్తే నచ్చదు. అది జస్ట్ ద వ్యూయింగ్ మైండ్ సెట్స్ అంతే, దాన్ని మనం ఏం చేయలేం. మీరు చేసిన రోల్స్లో మీకు గుర్తింపు తెచ్చిన రోల్ ఏది అని అంటే? నాకా దండోరా బాగా గుర్తింపు తెచ్చి నాకు రెస్పెక్ట్ని ఇచ్చినటువంటిది, దానివల్ల నాకు సినిమాలు రావటం సైక్ సిద్ధార్థ. అండ్ ఇప్పుడు ఇది ప్రస్తుతానికైతే బాగా గుర్తింపు వచ్చింది. ఇది మన ఆపర్చునిటీస్కి ఎంత కన్వర్ట్ అవుతుంది అనేది 2 నెలల తర్వాత తెలుస్తుంది సినిమా రిలీజ్ అయిన. ఇంకా మీ డ్రీమ్ రోల్స్ అంటే ఏమైనా ఉన్నాయి బ్రో? అంటే ఏ రకంగా చేస్తే? అలా ఏం లేదు బ్రో, నా డ్రీమ్ రోల్స్ అనేది కాదు, నా హిట్ సినిమాలు చేయాలనేది ఒకటే డ్రీమ్. అదే రోల్ ఏదైనా పర్లేదు, మంచిది. ఓకే, మీ లైఫ్ ఒక క్రికెట్తో పోలిస్తే ఇప్పుడు ఎన్నో ఓవర్లో ఉన్నారండి? నేనా? ఇంకా పవర్ ప్లే ఇప్పుడే మొదలైంది బ్రో. ఈ పవర్ ప్లే గట్టిగా ఆడాలి, మిడిల్ ఓవర్స్లో ఇన్నింగ్స్ని పెంచాలి, తర్వాత లాస్ట్ 6 ఓవర్స్కి వచ్చి దుమ్ము దులిపేలాగా వెళ్ళాలి. పవర్ ప్లే ఇప్పుడే స్టార్ట్ అయింది. సైక్ సిద్ధార్థ, దండోరా, మానవీర, ఇప్పుడు అగ్లీ స్టోరీ, ఇప్పుడు జస్ట్ స్టార్టింగ్ అంతే. పవర్ ప్లే అనేది కంటిన్యూస్ అవ్వాలి, ఉంది. ఈ నెక్స్ట్ 12 to 14 monthsలో అయితే నేను బ్యాక్ టు బ్యాక్ ఐ విల్ కీప్ కమింగ్.
ఓకే థ్యాంక్ యూ బ్రో.